ఓం నమో నారాయణాయ. అందరికీ నమస్కారం అండి. ఆషాఢమాసం 2026 సంవత్సరం ప్రారంభం ముగింపు తేదీలు, ఆషాఢమాసం యొక్క విశిష్టత, ఆషాఢమాసంలో వచ్చే పండుగలు, ముఖ్యమైన రోజులు, గురు పౌర్ణమి, తొలి ఏకాదశి, బోనాలు, వారాహి నవరాత్రులు, వీటన్నిటి గురించి మనం తెలుసుకుందామండి. ముందుగా నా ఛానల్ని మొదటి టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అందరికీ నమస్కారం అండి. తెలుగు పంచాంగం ప్రకారం 4వ మాసం అయినటువంటి ఆషాఢ మాసం చాలా పవిత్రమైనదండి. ఈ ఆషాఢ మాసంలో పండుగలు నెలలంతా కూడా విశేషమేనండి. ఈ ఆషాఢంలో శుభకార్యాలు చేయకూడదు కదండి. తెలుగు పంచాంగం ప్రకారం నెల పేర్లు ఆ మాసంలో పౌర్ణమి తిథి రోజు వచ్చే నక్షత్రాల ఆధారంగా ఏర్పడతాయండి. పూర్వాషాఢ నక్షత్రం చంద్రుడు దగ్గరగా సంచరిస్తున్నాడు కాబట్టి ఆషాఢ మాసం అని పేరు వచ్చిందండి. ఈ మాసంలో శుభకార్యాలు చేయకూడదు అని అంటారు కదండి. దీన్ని శూన్యమాసం అని కూడా అంటారండి. అందుకే ఈ మాసంలో గృహప్రవేశాలు, వివాహాలు, ఉపనయనాలు వంటి శుభకార్యాలు చేయకూడదు అంటారు. అలాగే పూజలకు, శుభకార్యాలకు చేయకూడదు అంటారు. కానీ ఇంటి నిర్మాణ పనులు చేపట్టవచ్చు అంటండి. 2026 సంవత్సరం ఆషాఢ మాసం ఏ నెలలో వస్తుంది చూద్దామండి. జూలై 15వ తేదీ బుధవారము శుద్ధ పాడ్యమి మొదలయ్యి ఆగస్టు 12వ తేదీ అమావాస్య రోజు ముగుస్తుందండి. ఈ ఆషాఢ మాసంలో శుభకార్యాలు జరగవు కాబట్టి శూన్యమాసం అంటారండి. కానీ ఇది శూన్యమాసం కాదండి, శుచిమాసం అంటారండి. పూర్వకాలంలో అందరి ఇళ్లల్లో ఇత్తడి, కంచు పాత్రలు ఉండేవండి. అవి శుభ్రం చేసుకునేవారండి. అలాగే వెండి, బంగారు ఆభరణాలు కూడా మెరుగుపెట్టించుకునేవాళ్ళండి. అంటే ఇంకా ఈ ఆషాఢ మాసంలో సంధి మాసం అని కూడా అంటారండి. వేసవకాలం తర్వాత వర్షాకాలం మొదలయ్యే మధ్యకాలాన్ని సంధి మాసం అంటారండి. వర్షాకాలం మొదలైనప్పుడు వాతావరణ మార్పుల వల్ల క్రిమికీటకాలు విజృంభిస్తాయండి, అంటు రోగాలు కూడా వస్తుంటాయండి. అందుకే ఈ నెలలో చర్మ సంరక్షణకు గోరింటాకు పెట్టుకునే సాంప్రదాయం వచ్చిందండి. మనుషులకే కాదు పశుపక్షాదులకు కూడా అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఉందండి. జాగ్రత్తగా ఉండాలండి. ఈ మాసంలో ఎన్నో పండుగలు ఉన్నాయండి. తెలంగాణలో ఆషాఢ మాసంలో నెలంతా బోనాలతో ఊరు వాడ సందడిగా ఉంటుందండి. ఈ నెలంతా గ్రామ దేవతలకు పొంగళ్ళు పెట్టడం, బోనాలు సమర్పించడం వంటివి మొక్కులు తీర్చుకుంటారండి. ఆషాఢంలో అందరికీ గుర్తు వచ్చేది అత్త కోడళ్ళు ఒక దగ్గరగా ఉండకూడదు అంటారండి. కొత్తగా పెళ్ళైన కోడళ్ళు అత్తగారింట్లో ఉండకూడదని ఒక సాంప్రదాయం అండి. ఇలా ఎన్నో విశేషాలు, పర్వదినాల గురించి తెలుసుకుందామండి. ఆషాఢంలో మొదలు పూరి జగన్నాథుని రథయాత్ర మొదలవుతుందండి. పూరిలో జగన్నాథ రథయాత్ర అనమాట. అలాగే వారాహి నవరాత్రులు 2026 జూలై 15 బుధవారం నుంచి జూలై 23 గురువారం వరకు వారాహి నవరాత్రులు ఉంటాయండి. తొలి ఏకాదశి 2026 జూలై 25 శనివారం రోజు తొలి ఏకాదశి వస్తుందండి. అలాగే గురు పౌర్ణమి అంటే వ్యాస పౌర్ణమి, ఆ రోజు గురువుల్ని పూజించే పవిత్రమైన రోజు అండి. అలాగే ఆషాఢ పౌర్ణమి అంటారు, అది 2026 జూలై 29 బుధవారం రోజు అండి. ఈ ఆషాఢ పౌర్ణమి రోజు సింహాచలంలో గిరి ప్రదక్షిణ చేస్తారండి. అలాగే బోనాలు హైదరాబాద్లో 2026 నెలంతా కూడా చేసుకుంటారండి ఈ బోనాల పండుగ. అలాగే ఆషాఢ పౌర్ణమి రోజు తొలి ఏకాదశి. ఆషాఢ పౌర్ణమి రోజు సింహాచలంలో గిరి ప్రదక్షిణ చేస్తారండి. సింహాచలం కొండ చుట్టూ 42 కిలోమీటర్లు. అలాగే ఈ నెలలో 2026 ఆషాఢ మాసంలో వచ్చే ఎప్పుడు ప్రారంభ ముగింపు తేదీలు, ఆషాఢ మాసం విశిష్టత, పండుగలు, అలాగే తొలి ఏకాదశి, బోనాలు, గురు పౌర్ణమి, వారాహి నవరాత్రులు, వీటన్నిటి గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం కదండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అందరికీ నమస్కారం అండి. ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం ఎంకరేజ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. అందరికీ నమస్కారము. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.